తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వీస్లో ఉన్నవారు విధి నిర్వహణలో ఏదైనా తప్పిదం చేస్తే వారికి విధించే పెనాల్టీస్ రూల్ 9 ఆఫ్ CCA అండ్ కాండక్ట్ రూల్స్ ప్రకారం డిఫైన్ చేయబడి ఉన్నాయి. పెనాల్టీస్ అనేవి రెండు రకాలు: మైనర్ పెనాల్టీస్, మేజర్ పెనాల్టీస్. మైనర్ పెనాల్టీస్లో మొదటిది సెన్ష్యూర్, అంటే ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు అని వార్నింగ్ ఇస్తూ సర్వీస్ రిజిస్టర్లో ఎంటర్ చేసే పనిష్మెంటే సెన్ష్యూర్. దీనివల్ల 1 సంవత్సర కాలం పాటు ప్రమోషన్ విత్హెల్డ్ చేయబడుతుంది. రెండవది విత్ హోల్డింగ్ ఆఫ్ ప్రమోషన్, అంటే జనరల్గా వచ్చే ప్రమోషన్ని 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు పనిష్మెంట్ తీవ్రతని బట్టి ఆపి ఉంచడమే విత్ హోల్డింగ్ ఆఫ్ ప్రమోషన్. మూడవది విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ వితౌట్ క్యూములేటివ్ ఎఫెక్ట్, అంటే ప్రతి సంవత్సరం వచ్చే ఇంక్రిమెంట్లని నిలిపివేస్తూ ఆ పనిష్మెంట్ కాలం పూర్తయిన తరువాత నెక్స్ట్ అంటే 2 సంవత్సరాల తర్వాత కానీ పనిష్మెంట్ తర్వాత వచ్చే ఇంక్రిమెంట్ని యథాతథంగా ఇస్తే అది వితౌట్ క్యూములేటివ్ ఎఫెక్ట్. ఈ పనిష్మెంట్ పెన్షన్ మీద ఎఫెక్ట్ ఉండదు. నాలుగో పనిష్మెంట్ సస్పెన్షన్, అంటే ఆల్రెడీ సస్పెండ్ అయిన వ్యక్తి సస్పెన్షన్ని పనిష్మెంట్గా మారిస్తే అదే సస్పెన్షన్. ఐదో పనిష్మెంట్ రిడక్షన్ టు ఏ లోవర్ స్టేజ్ ఇన్ ది టైమ్ స్కేల్ ఆఫ్ పే. ప్రభుత్వ ఉద్యోగికి ఉండే టైం స్కేల్ని ఒక స్టేజ్ కిందకి రెడ్యూస్ చేస్తే దాన్నే రిడక్షన్ టు ఏ లోవర్ స్టేజ్ పనిష్మెంట్ అంటారు. ఇది ఇంక్రిమెంట్ల పైన ఎఫెక్ట్ ఉండదు. మేజర్ పెనాల్టీస్లో మొదటిది విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ ఆఫ్ పే విత్ క్యూములేటివ్ ఎఫెక్ట్, అంటే ప్రతి సంవత్సరం వచ్చే ఇంక్రిమెంట్ని పనిష్మెంట్ కాలానికి సంబంధించినంత వరకు ఇవ్వకుండా ఆ పనిష్మెంట్ కాలం పూర్తయిన తర్వాత ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ఇంక్రిమెంట్ ఇస్తే అది విత్ క్యూములేటివ్ ఎఫెక్ట్, అంటే ఎర్లియర్గా ఇంక్రిమెంట్స్ని నోషనల్గా కూడా ఇవ్వడం జరగదు. దీనివల్ల పెన్షన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. రెండవది రిడక్షన్ టు ఏ లోవర్ స్టేజ్ ఇన్ టైమ్స్కి విత్ ఆర్ వితౌట్ ఎఫెక్ట్ ఆన్ ది ఇంక్రిమెంట్స్, అంటే స్టేజ్ని తగ్గించడమే కాక టైం స్కేల్లో ఇంక్రిమెంట్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. మూడవది రిడక్షన్ టు ఏ లోవర్ స్టేజ్ ఆఫ్ పే, గ్రేడ్, పోస్ట్ ఆర్ సర్వీస్, అంటే వచ్చే జీతాన్ని, పోస్ట్ని, సర్వీస్ని కూడా కిందకి జరపడం. నాలుగవది కంపల్సరీ రిటైర్మెంట్. ఐదవది రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ విచ్ షెల్ నాట్ బి ఎ డిస్క్వాలిఫికేషన్ ఫర్ ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్. ఉద్యోగం నుంచి తొలగిస్తూ కానీ ఫర్దర్గా ఎంప్లాయ్మెంట్ కోసం ప్రయత్నం చేయొచ్చు, అంటే ఫర్దర్ పడే నోటిఫికేషన్స్లో ఎంప్లాయ్మెంట్కి ట్రై చేయొచ్చు అని ఇచ్చే పనిష్మెంట్. ఆరవది డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ విచ్ ఈస్ అ డిస్క్వాలిఫికేషన్ ఫర్ ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్.